అంటే మీరు చాలామంది మీరు ఒక టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్తో స్టార్స్ తోటి ట్రావెల్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో మిమ్మల్ని పలానా సినిమాకి రికమెండ్ చేయడం కానీ అలాంటి ఆర్టిస్టులు ఎవరు లేరా ఇప్పుడు? నా జీవితంలో నాకు ఫస్ట్ సినిమా సంప్రదాయం సార్. సంప్రదాయంకు నేను అడుక్కోలే. నన్ను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు పిలిచిచ్చారు. నేను అడిగి ఇంతవరకు ఒక వేషం తీసుకోలేదు. నాకు అడగకుండా అన్నీ వచ్చినాయి. ఓకే. అప్పుడు అంటే నేను రికమెండేషన్ పక్కన పెడితే ఏంటి వేణుమాధవ్ ఇప్పుడు మొన్నటి వరకు మాతో చేశాడు, ఇప్పుడు మరి ఒంటరి అయిపోయాడు, మరి పలానా సినిమాలో మళ్ళీ చేయిద్దామని ఏ కమెడియన్ ఏ ఆర్టిస్ట్ మీకు అడగను, సంప్రదింపులు చేయడం అట్లీస్ట్ పరామర్శించడం అన్న అవుతుంది? పరామర్శించడం అంటే నాకు జరుగుతూ పరామర్శించాలి సార్. నాకేం జరుగుతాయి కదా. ఇట్లాంటి మీడియాలో వస్తుంది కాబట్టి కాల్ అయితే చేయాలిగా. మామూలుగా చేస్తే జనరల్ చేస్తారు. చేసి ఏంటి ఇలా వచ్చిందంటే నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అది ఇది అంటారు. ఫ్రెండ్స్ కానీ బ్రహ్మానందం గారు కానీ రఘుబాబు కానీ కృష్ణ భగవాన్ కానీ వీళ్ళందరూ అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు కూడా విపరీతమైన జబ్బులు ఉన్నాయని ప్రచారం. అంతే సార్. అంతే. మరి ఇప్పుడు కాటమరాయుడు తోటి మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చా? ఇది ఇట్లేని అనుకోవచ్చు సార్. ఎలాగైనా బ్రేక్ అంతే. బాగుంది బ్రేక్, చాలా బాగుంది సార్. పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి మిస్సెస్ తోటి అమ్మతోటి అందరితోటి కొద్దిగా టైం వెచ్చించే అవకాశం దొరికింది. అంటే ఏంటి ఇదివరకు నైట్ అండ్ డే చేసేవాడిని సార్. డే అండ్ నైట్ రౌండ్ ది క్లాక్. ఒకే రోజులో 6 షిఫ్ట్లు చేసింది ఒక వేణుమాధవ్ ఒక్కడే, ఇంకెవరు చేయలేదు. ఫర్ ఒక డేలో 6 షిఫ్ట్లు చేసిన. ఎక్కడ రామానాయుడు గారు స్టూడియో, ఎక్కడ నానకరామ్ గారు స్టూడియో, ఎక్కడ ఫిల్మ్ సిటీ, ఎక్కడ ఫిల్మ్ నగరు, అట్లా పరిగెత్తి చేసేవాడిని. కార్లో టిఫిన్ బాక్స్లో రైసు తినేవాడిని, పెరుగన్నం తినుకుంటూ వెళ్ళేవాడిని. అలా చేసిన రోజులు ఉన్నాయి సార్. బ్రహ్మానందం గారు 2 షిఫ్ట్లు చేసేవారు మ్యాక్సిమం. ఆయన మ్యాక్సిమం 4-5 చేసిండు అనుకుంటా. అత్యంత అయితే నాకు తెలిసినంత వరకు. ఒకరు వారు చేసింది వచ్చి ఎక్కువ నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు ఈ గ్యాప్ టైంను మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? ఇట్లా అంటే నాకు పొలం ఉంది సార్. నేను పొలం దగ్గరికి వెళ్తా, పొలం చూసుకుంటా, పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట అని అక్కడ పొలం ఉంది. పొలం దగ్గరికి వెళ్తా, ఫ్రెండ్స్ తోటి కూర్చుంటా, పిల్లలతో ఉంటా, పిల్లలతో ఆడుకుంటా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు మీరు? ఖాళీ మీన్స్ ఎందుకు ఉండట్లేదు ఇందులో? అంటే ఇది పెద్దిల్లు చిన్నిళ్ళనే. ఎన్ని చిన్నిళ్ళు ఉన్నాయి అంటే నాకు ఇది పెద్దిల్లు సార్. ఇంకో 10 చిన్నిళ్ళు ఉన్నాయి. నేను ఒక ఇంటర్వ్యూలు చూశాను. ఇదంతా మీరు దసరాకు ఏదో ఛానల్ వాళ్ళు చేశారు. అవునవును సార్. అదే అనుకున్నాను, మీరు చూస్తే ఇందులో లేరు ఎందుకు అని. నాకంటే ఒక పెద్దిల్లు ఉంది సార్, ఇంకో 10 చిన్నిళ్ళు ఉన్నాయి. ఈ టోటల్ ఈ సరౌండింగ్స్ లో ఉన్నాయి. అవన్నీ రెంట్లకి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా దీనికి కలరింగ్ కొద్దిగా ఏదో మాడ్యులేషన్ చేయడం కోసం ఖాళీ చేయడం జరిగింది. 2-3 డేస్లో షిఫ్ట్ అయిపోతాం దీంట్లోకి. పెద్దలు అంటే ఓన్లీ ఇల్లు వరకేనా లేకపోతే? పెద్దలు ఒకటే ఉంది, చిన్నలు చాలా ఉన్నాయి. అది చిన్న ఇల్లు వరకేనా? ఇల్లులో ఉన్నాయి. అన్నిటి పేర్లు అచ్చి వచ్చిన కృష్ణనిలయం అనే ఉంటుందండి. అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరి పేర్లతోటి. అది కూడా ఉత్తేజన మీకు తెలిసి ఉంటాడు ఆర్టిస్ట్ అన్న. ఇట్లా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇద్దరి పేర్లు రావాలి నాకు. ఎట్లా కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి నిలయం అంటే బాగుండదు అంటే ఆయన బాగా ఆలోచించి అరే ఇది ఎట్లుంది చూడరా అని అచ్చి వచ్చిన కృష్ణనిలయం అని పెట్టరా అన్నాడు. బాగుంది అన్న. అది తీసుకొని ప్రతి ఇంటికి అచ్చి వచ్చిన కృష్ణనిలయం అని ఈ సరౌండింగ్స్లో అంటే ఈసీఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే మొగలాల హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీ వరకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో అచ్చి వచ్చిన కృష్ణనిలయం ఉందంటే అది నాదే. ఈ ఇంటికి కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న పేర్లు తర్వాత అచ్చి వచ్చిన కృష్ణనిలయం అనే ఉంటుంది. వాళ్ళు లేకుంటే నేను లేను, వాళ్ళే పెట్టిన భిక్ష. టోటల్ రెంట్ మీద బతికేయచ్చు మీరు అంటే హౌసింగ్ లోన్స్ ఉన్నాయి కాబట్టి. చిన్నలు పెద్దలు అంటే మరి వీరమాధవ్ గారి మీద ఆర్యూమర్ కూడా ఉందిగా, ఏమని 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని. ఏముంటుంది సార్, దానిలో ప్రాబ్లం ఏం లేదు. దానివల్ల అస్సలు ప్రాబ్లం. నిజమా అబద్ధం? పచ్చబద్ధం. పర్లేదు, ఇక్కడ ఓపెన్గా చెప్పండి. హ్యాపీగా చెప్తున్నా, ప్రాబ్లమే లేదు. ఓకే. పెళ్ళిళ్ళు అయితే లేవు కానీ పరిచయాలు అయితే ఉన్నాయి. అఫేర్స్ కంపల్సరీ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి, 1-2. ఇండస్ట్రీ వల్ల బయట వల్ల? ఇండస్ట్రీలో అస్సలు ఒక్కళ్ళు కూడా లేదు సార్. సత్సంబంధాలే మొత్తం. సత్సంబాలు అంటే అంటే ఫ్రెండ్లీగా ఉండడం తప్పితే వేరే విధంగా ఉండడం కాదు. ఓకే ఓకే. మీకు ఇండస్ట్రీలో బాగా అత్యంత ఆప్తులు ఎవరు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్? ఎవరు కాదు సార్ నాకు. అంటే మెయిన్ ఫీమేల్ గురించి మాట్లాడలేదు, మామూలుగా మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు కాదు నాకు చెప్పండి.
ఇప్పుడు స్నేహ దగ్గర నుంచి మొదలు పెడితే మన ఈమె రీసెంట్గా వచ్చిన హీరోయిన్స్ వరకు త్రిష కానీ శ్రేయ కానీ వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. అలాగే చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ అబ్బాయి వరకు మిత్రులే. ఆ ఫ్రెండ్షిప్ వేరు. ఆ ఫ్రెండ్షిప్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పంచుకునేంత. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నేను పంచుకోవడానికి? ప్రాబ్లమ్స్ మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఎందుకు? నాకు అసలు లేవు సార్ ప్రాబ్లమ్స్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు హ్యాపీ. నాకు రైస్ లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే నాకు పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మెంటల్ ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయండి. ఏదో ఉంటే ఎవరి దగ్గరికన్నా పోయి దాంతో 10 నిమిషాలు అర్ధగంట మాట్లాడితే మెంటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సరే, ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇస్తారు అయితే. 100% ఇస్తారు. ఓకే. అంటే ఆ మధ్య నేను విన్నది ఏంటంటే వేణుమాధవ్ దగ్గర ఓకే డిసీజ్ పక్కన పెట్టేస్తే ఆయన తొక్కేశారు. తొక్కరు సార్ ఇక్కడ. ఎవరిని తొక్కరు ఇక్కడ ఇండస్ట్రీలో. ఎవరిని తొక్కడు. వాడు తొక్కోవడం తప్పితే ఎవరిని తొక్కలేడు కూడా. టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కలేడు. వాడు తొక్కోవాల్సింది తప్పితే టైమింగ్ మెయింటైన్ చేయకపోవడమో లేకుంటే ఇంకో బ్యాడ్ బిహేవియర్ వాటి వల్ల వాడు తొక్కోవాల్సింది తప్పితే ఎవడు తొక్కలేడు. ఇంపాసిబుల్. మరి ఈ గ్యాప్కి కారణం కేవలం వేణుమాధవ్ గారి స్వయం కృతాపరాధం అంటారా? లేదు, నేను చెప్పిన కదా, నేను క్లియర్ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. బూతులు ఉన్న సినిమాలు చేయను, బూతులు ఉన్న సినిమాలు మాత్రం చేస్తా, అంతే. అదొక లైన్ అండర్లైన్ గీసుకున్నా. అందువల్ల కొద్ది ఇబ్బందులు అయినాయి అంతే. అంటే సంపాదించట్లేదేమో కానీ సినిమాలో నటించట్లేదు, సంపాదించట్లేదేమో కానీ సంపాదించింది నా దగ్గర బ్రహ్మాండంగా ఉంది. ఓకే, డబ్బులు సంపాదించడం ఎవరు సంపాదించారు అది, కానీ ఆ లైన్లో ఉండడం ఇంపార్టెంట్ కదా. ఓకే. అండ్ ఆ మధ్య ఏంటంటే ఒక సినిమా మీరు హీరోగా తీసిన ఒక సినిమా ఒక ప్రముఖ వ్యక్తి కొంటాను అంటే మీరు ఇవ్వలేదంట, నిజమేనా? అది ఎంతవరకు నిజం? అబద్ధం సార్, పచ్చబద్ధం. భూ కైలాస్ ప్రేమాభిషేకం. నేను తీసింది ప్రేమాభిషేకం, నేను ప్రొడ్యూస్ చేసింది ప్రేమాభిషేకం. అదొక ప్రముఖ వ్యక్తి రైట్స్ అడిగితే మీరు ఇవ్వనన్నారంట. లేదు, అబద్ధం. లేదు, అబద్ధం. ఓకే. తెలుగులో కానీ తమిళ్లో కానీ హీరోలు కావచ్చు, కొంతమంది కమెడియన్స్ కావచ్చు, స్టార్డమ్ విపరీతంగా వచ్చింది. అలాగే కమెడియన్స్ కూడా వచ్చింది మన తెలుగులో కూడా స్టార్డమ్. అంటే ఆ స్టార్డమ్ వచ్చాక ఏమంటారంటే ఈ సినిమాలు మా కామెడీ వల్లే నడిచాయి అని. ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా మా కామెడీ వల్లనే ఆ సినిమాలు నడిచాయని కాలర్ ఎగిరేయడం కూడా చాలా సినిమాల వరకు జరిగాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తమిళ్లో వడివేలు నా వల్లే సినిమాలు నడిచాయి అని. అలా మీ విషయంలో ఏమైనా జరిగిందా? 100% జరగలేదు సార్, 100% జరగలేదు. నా వల్లే సినిమా నడిచింది అసలు లేదు. నా వల్ల నడిచిన ఒక్క సినిమా లేదు. ఆ హీరో, ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టర్ల వల్లే, ప్రొడ్యూసర్స్ వల్లే నడిచినాయి తప్పితే సినిమాలు వేణుమాధవ్ వల్ల నడవలే. ఇంక మెయిన్గా రైటర్స్ ఈ క్యారెక్టర్ వేణుమాధవ్ అయితేనే బాగుంటాడని పెట్టుకోవడం వల్ల నడిచినాయి తప్పితే నా వల్ల నడిచిన సినిమాలు అంటూ ఒక్కట్లేదు. 500 అబోవ్ మూవీస్ చేసింది నేను ఇప్పటికీ, బట్ ఒక్క సినిమా కూడా నా వల్ల నడవలేదు. బికాస్ ఆఫ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్.